హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ టీజీ టీవీ వార్తా కథనాలపై విశ్లేషణ కార్యక్రమం మార్నింగ్ న్యూస్కు స్వాగతం. నేను మీ జర్నలిస్ట్ సత్య. ముందుగా రాష్ట్ర రాజకీయ పరిణామాలను కనుక పరిశీలించినట్లయితే ఇటు బీఆర్ఎస్ నేతల విమర్శలు, అదేవిధంగా ప్రజా ఉద్యమాలతోటి రాష్ట్ర అధికార చిహ్నంపై రాష్ట్ర ప్రభుత్వం వెనుకడుగు వేసింది. ఏదైతే చారిత్రక కట్టడాలైనటువంటి సాంస్కృతిక వైభవానికి ప్రతీకలైన ఇటు చార్మినార్ అటు కాకతీయ కళాతోరణంలను రాష్ట్ర అధికారిక చిహ్నం నుంచి తొలగించడానికి రేవంత్ సర్కార్ చేస్తున్న ప్రయత్నాలను మరి ఇక్కడ తెలంగాణ వాదులందరూ తీవ్రస్థాయిలో వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో మరోవైపు ఇటు రాష్ట్ర గీతాన్ని ఆంధ్ర ప్రాంతానికి చెందిన కీరవాణితోటి స్వరకల్పన చేయడం విషయంపై కూడా తెలంగాణ వాదులందరూ బగ్గుమనడంతో మరి తెలంగాణ గీతంపై రేవంత్ తన పంతం నెగ్గించుకొని మరి దాన్ని రాష్ట్ర గీతంగా క్యాబినెట్ తోటి ఆమోదింపజేసిండు. అదేవిధంగా తన మిత్రపక్షాలతో నిన్న సమావేశం కూడా ఏర్పాటు చేసిండు. అందులో తెలంగాణ బద్ధ వ్యతిరేకులైన సిపిఐ సిపిఎంలతో కలిసి పాల్గొని ఆయన రాష్ట్ర గీతాన్ని డిసైడ్ చేసిన పరిస్థితి. మరోవైపు తెలంగాణ తల్లి విగ్రహానికి సంబంధించి కానీ అదేవిధంగా రాష్ట్ర అధికారిక ముద్ర రాజముద్రలో మరి ఇక్కడ చారిత్రక కట్టడాల తొలగింపై విమర్శల నేపథ్యంలో మరి సర్కారు ప్రజా ఉద్యమాలకు తలొగ్గిందనే చెప్పవచ్చు. మరోవైపు రేపటి రోజున ఏదైతే జూన్ 2వ తేదీన మరి దశాబ్ది ఉత్సవాలు, తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించడానికి ఇటు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుండగా సోనియా గాంధీని ముఖ్య అతిథిగా ఆహ్వానించింది. అదేవిధంగా కేసీఆర్కు ప్రత్యేక ఆహ్వానం పంపించినట్టుగా మరి నిన్న రేవంత్ రెడ్డి మీడియాకు వివరించిన పరిస్థితిని మనం గమనించవచ్చు. మరోవైపు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రేపటి నుండి 3 రోజుల పాటు తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల ముగింపు కార్యక్రమాలను మరి అంగరంగ వైభవంగా నిర్వహించడానికి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చిన పరిస్థితిని మనం గమనించవచ్చు. ఆ వార్తా కథనాలను కనుక పరిశీలించినట్లయితే ముందుగా నమస్తే తెలంగాణ విషయంలో చిహ్నంపై పీచేమోడ్, అధికారిక చిహ్నం మార్పులపై తెలంగాణ వాదుల నిరసన, వివిధ వర్గాల నుంచి వ్యతిరేకత, నిర్ణయాన్ని వాయిదా వేసిన కాంగ్రెస్ సర్కార్, అసెంబ్లీలో చర్చించాకే తుది రూపు అంటున్న రేవంత్, చర్చల దశలోనే ప్రభుత్వ లోగో మార్పు, రాష్ట్ర గీతంగా జయ జయ హే తెలంగాణ, పూర్తి గీతం నిడివి 13.5 నిమిషాలు, సంక్షిప్త గీతం 2.5 నిమిషాలు మాత్రమే. జూన్ 2న ఉత్సవాల్లో గీతావిష్కరణ, కాంగ్రెస్ సిపిఎం సిపిఐ ప్రజా సంఘాల నేతలతో భేటీలో సీఎం వెల్లడి, మంచి సంగీతాన్ని ఎంచుకునే హక్కు కవిదే తప్పెట్లయితుంది అంటున్న కోదండరాం. ఏదైతే మరి ఇక్కడ అధికారిక చిహ్నంపై కాంగ్రెస్ ప్రభుత్వం పీచేమోడ్ అని చెప్పి ఏదైతే మరి ఇక్కడ తెలంగాణ వాదులైతేంది, అదేవిధంగా బీఆర్ఎస్ నేతలైతేంది నిన్నటి రోజున మరి ఇక్కడ చార్మినార్ వద్ద కేటీఆర్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం తెలిపినారు. అదేవిధంగా కాకతీయ కళాతోరణం వద్ద కూడా మరి తెలంగాణకు సంబంధించిన బీఆర్ఎస్ నేతలందరూ మరి నిరసన తెలిపిన పరిస్థితి. మరోవైపు తెలంగాణ వాదుల నుండి, తెలంగాణ ఉద్యమకారుల నుండి మరి పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో అధికారిక చిహ్నం మార్పులను మరి అసెంబ్లీలో చర్చించినాకే ఇటు తెలంగాణ తల్లి విగ్రహం మార్పు కానీ అదేవిధంగా మరి అధికారిక చిహ్నం మీద కానీ నిర్ణయం తీసుకుంటామని చెప్పి సర్కారు వెనక్కి తగ్గిన పరిస్థితిని మనం గమనించవచ్చు. మరోవైపు తెలంగాణ గీతాన్ని జయ జయ హే గీతాన్ని మాత్రం 13.5 నిమిషాల నిడివితోటి ఒకటి, అదేవిధంగా 2.5 నిమిషాల నిడివితోటి మరొకటి, రెండింటిని కూడా అధికారిక గీతాలుగా మరి అందులోని 3 చరణాలను తీసుకొని 2.5 నిమిషాలకు కుదించిన పరిస్థితిని మనం గమనించవచ్చు. గతంలో కూడా కేసీఆర్ 13.5 నిమిషాల నిడివితోటి మరి రాష్ట్ర గీతం ఇబ్బందికరంగా ఉంటుంది, దాన్ని నిడివి తగ్గించాలని చెప్తే అప్పుడు ససేమిరన్న అందశ్రీ ఇప్పుడు మాత్రం రేవంత్ రెడ్డికి అనుకూలంగా 2.5 నిమిషాలకు మరి ఇక్కడ అంగీకరించిన పరిస్థితిని మనం గమనించవచ్చు. మరి ఏదైతే అధికారిక కార్యక్రమాల్లో 13.5 నిమిషాల పాటు మరి రాష్ట్ర గేయాన్ని వినిపించాలంటే మరి ఇబ్బందికరంగా ఉండే పరిస్థితి ఉంటుంది కాబట్టి దాన్ని కొంతవరకు నిడివి తగ్గించాలంటే ఆ రోజు ఒప్పుకొని అందశ్రీ ఈరోజు మాత్రం రేవంత్ సర్కార్ చెప్పిన విధానాన్ని అవలంబించి దానికి ఒప్పుకొని ఇటు ఏదైతే 13.5 నిమిషాలు ఒకటి, 2.5 నిమిషాలు ఒకటి మరి ఆమోదింపిన పరిస్థితి. మరి ఏదైతే పాఠశాలల్లో కానీ ఇతర ప్రభుత్వ కార్యక్రమాల్లో కానీ అధికారిక కార్యక్రమాల్లో కానీ ఖచ్చితంగా 2.5 నిమిషాల పాటు మాత్రమే ఆలపించే అవకాశం ఉంటుంది. ఎక్కువ శాతం ఈ 2.5 నిడివి గల మరి గీతమే ఉపయోగపడే అవకాశం ఉంటుంది. కానీ ఆ రోజు అందశ్రీ కనుక ఒప్పుకున్నట్లయితే ఇప్పుడు ఈ దశాబ్ది ఉత్సవాల్లో 10 సంవత్సరాల పాటు అది అధికారిక గేయంగా కొనసాగి ఉండేదని చెప్పి కూడా తెలంగాణ వాదులు చెప్తున్న పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. కాంగ్రెస్లో గడబిడ, పాలన ఇంకా గాడిన పడలేదు, ఎందుకు అనవసర వివాదాలు, గ్యారంటీలపై జనంలో వ్యతిరేకత, సొంత పార్టీ నేతల్లో అంతర్మదనం, అధిష్టానానికి అందిన ఫిర్యాదులు, అధికారిక లోగోపై వెనక్కి తగ్గడం వెనుక అసలు కారణం ఇదేనా అని చెప్పి ఏదైతే మరి ఇక్కడ లోగోకు సంబంధించి అదేవిధంగా రాష్ట్ర గీతానికి సంబంధించి
అదేవిధంగా తెలంగాణ తల్లి విగ్రహానికి సంబంధించి అనేక వివాదాలను ఇక్కడ రేవంత్ రెడ్డి సృష్టించిన పరిస్థితి మనం గమనించవచ్చు. మంత్రులు ఎవరు కూడా ఆ వివాదాలను తమ వైపు వేసుకోవడానికి సిద్ధంగా లేకపోవడంతో దీనికి పూర్తి స్థాయిలో రేవంత్ రెడ్డి బాధ్యత వహించాల్సిన పరిస్థితి. మరోవైపు ఇక్కడ మంత్రులు కూడా ఆయన మీద ఫిర్యాదులు చేసిన పరిస్థితి. ఇప్పటికే 6 గ్యారంటీలు అమలు చేయక మరోవైపు రుణమాఫీ మరి అమలు చేయాల్సి ఉన్నది. మరి జనంలో 5 నెలల్లోనే తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. మరోవైపు కాళేశ్వరం ప్రాజెక్టును ఎండబెట్టడం ద్వారా ఇటు రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత ఉన్నది. ఈరోజు రాష్ట్రంలో రైతులకు విత్తనాల కొరత ఉన్నది. ఇన్ని సమస్యల నేపథ్యంలో అనవసర వివాదాలను తెరమీదికి తీసుకొస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి. కావాలనే వీటిని తెరమీదికి తీసుకొస్తా ఉన్నాడు. దానికి ఆయనే పూర్తి బాధ్యత వహించాలని చెప్పి అధిష్టానానికి ఫిర్యాదులు అందిన నేపథ్యంలో మరి ఇక్కడ కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో దీపాదాస్ మున్షి, ఆమెను కూడా అధిష్టానం మందలించినట్టుగా తెలిసింది. ఏదైతే మరి రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను ఎప్పటికప్పుడు అధిష్టానానికి వివరించాల్సిన దీపాదాస్ మున్షి ఇక్కడ రేవంత్ రెడ్డి లాబీలో చేరిపోయిన పరిస్థితిని మనం గమనించవచ్చు. దాంతో అధికారుల ఫిర్యాదు మేరకు మరి అధిష్టానం మరి రేవంత్ రెడ్డిని కూడా మందలించడంతో ఆయన మరి లోగో ఏదైతే రూపకల్పన కానీ అదేవిధంగా తెలంగాణ తల్లి రూపకల్పన విషయంలో వెనక్కి తగ్గిండు. ఎలాగో మరి ఇక్కడ సోనియా గాంధీని ఆహ్వానిస్తూ ఉన్నాం. ఆల్రెడీ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్న నేపథ్యంలో మరి అధికారిక గీతాన్నైనా విడుదల చేయకపోతే తన ప్రతిష్ట దెబ్బతింటుందన్న పరిస్థితుల్లో ఆ ఒక్క గీతానికి మాత్రం ఆయన ఢిల్లీ నుంచి మరి అనుమతి తెచ్చుకున్నట్లుగా కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. ఇక కేసీఆర్కు ప్రత్యేక ఆహ్వానం. దశాబ్ది ఉత్సవాల కోసం బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ను రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఆహ్వానించనుంది. ఉత్సవాల్లో పాల్గొనాలంటూ కేసీఆర్కు సీఎం రేవంత్ లేఖ రాసినట్టు తెలిసింది. లేఖతో పాటు అధికారిక ఆహ్వాన పత్రికను కేసీఆర్కు అందజేయాల్సిందిగా ప్రభుత్వ సలహాదారు అర్కర వేణుగోపాలరావుకు ముఖ్యమంత్రి సూచించినట్టు సమాచారం. కేసీఆర్కు ఏదైతే మరి తెలంగాణ రాష్ట్ర సాధకునిగా తెలంగాణ ప్రజల గుండెల్లో ముద్ర వేసుకున్నాడో ఆయనకు మరి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ఆహ్వానం పంపించినట్టుగా కూడా ఇక్కడ నిన్నటి రోజున మీడియాకు మరి చెప్పిన పరిస్థితిని మనం గమనించవచ్చు. ఇక తెలంగాణను వ్యతిరేకించిన పార్టీలతో సీఎం చర్చలు. సిపిఎం ఎంఐఎంలతో భేటీపై వివాదం. బీఆర్ఎస్ బీజేపీలకు అందరిని పిలుపు అని చెప్పి నిన్నటి రోజున మరి రాష్ట్ర గీతానికి ఆమోద ముద్ర వేసుకునే సమయంలో సిపిఎం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును తీవ్రంగా వ్యతిరేకించింది. అదేవిధంగా ఎంఐఎం కూడా తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకించింది. వాళ్ళతో కలిసి మరి చర్చలు జరిపిన నేపథ్యంలో అఖిలపక్షాన్ని పిలిచి మరి అందులో భాగంగా ఇటు బీఆర్ఎస్ బీజేపీలను కూడా పిలవాల్సింది ఉండే అని చెప్పి ఇక్కడ విమర్శలు వెలువడుతున్నాయి. మరి దీనికి సంబంధించి ఇప్పటికే వివాదాస్పదంగా మారిన సమయంలో ఆయన ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్ కానీ బీజేపీని కానీ పిలవడానికి సుముఖంగా లేడనే విషయాన్ని కూడా మనం గమనించవచ్చు. ఇక రాజముద్రపై అరాజకీయం. చార్మినార్ను తొలగించడంపై హైదరాబాదీలను అవమానించడమే అంటున్న కేటీఆర్, రాజకీయ కుట్రలతోనే చిహ్నంలో మార్పులు, రాష్ట్ర ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయద్దు. సోనియాను బలిదేవత అంటూ రేవంత్ రెడ్డి చేసిన విమర్శలను ప్రజలు మర్చిపోలేదు. ఉద్యమకారులను పొట్టన పెట్టుకున్న కాంగ్రెస్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్. చార్మినార్ వద్ద బీఆర్ఎస్ నేతల నిరసన అని చెప్పి నిన్నటి రోజున మరి ఇక్కడ బీఆర్ఎస్ అధినేతలు మరి బీఆర్ఎస్ నేతలందరూ కూడా చార్మినార్ వద్ద నిరసన తెలియజేసారు. అదేవిధంగా కాకతీయ కళాతోరణం వద్ద మొన్న నిరసన తెలియజేసారు. అదేవిధంగా ప్రజలందరి నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తున్న నేపథ్యంలోనే నిన్నటి రోజున మరి ఇక్కడ రేవంత్ రెడ్డి చిహ్నం మీద మరి వెనక్కి తగ్గిన పరిస్థితిని మనం గమనించవచ్చు. కేరళం తాకిన నైరుతి ఋతుపవనాలు కేరళం తాకిన నేపథ్యంలో కొచ్చిలోని మెరైన్ డ్రైవ్లో దట్టంగా కమ్ముకున్న మేఘాలని చెప్పి ఒక ప్రధానంగా ఒక ఫోటోను ప్రచురించింది. అదేవిధంగా వాన వస్తున్నది, విత్తనం ఏది? 10లోగా ఋతుపవనాలు, పత్తి విత్తనాల సరఫరా సగమే. 11 నాటికి తెలంగాణ అంతటా నైరుతి విస్తరణ. చల్లని కబురు చెప్పిన భారత వాతావరణ శాఖ జూన్ 1 నుంచి 3 మధ్య వివిధ జిల్లాలకు వర్ష సూచన అని చెప్పి ఒకవైపేమో వర్షం ముంచుకొస్తూ ఉన్నది. మరి అన్నదాతలు విత్తనాల కోసం ఇక్కడ పడిగాపులు పడుతున్న పరిస్థితిని మనం గమనించవచ్చు. ఆదిలాబాద్లో రోడ్డెక్కిన రైతులు ఇక్కడ విత్తనాల సరఫరాలో సర్కారు నిర్లక్ష్యంపై అన్నదాతలు రోడ్డెక్కారు. RCH 369 విత్తనాల కోసం వారం రోజులుగా పడిగాపులు పడుతున్న ప్రభుత్వం స్పందించకపోవడాన్ని నిరసిస్తూ గురువారం ఆదిలాబాద్లో ఆందోళనకు దిగిన రైతులు అని చెప్పి మరి ఒకవైపు రాష్ట్రానికి వర్ష సూచన వస్తున్న నేపథ్యంలో మరి తొలకరి పడగానే పత్తి విత్తనాలు నాటుకోవడానికి రైతులందరూ కూడా పత్తి విత్తనాల కోసం ప్రయత్నాలు చేస్తూ ఉంటే మరి వారికి సరిపడా విత్తనాలు అందించాల్సిన ప్రభుత్వం ఒకవైపు విత్తనాలు అందించకపోగా ఒకే కంపెనీకి సంబంధించిన విత్తనాలను తీసుకోవద్దు, మరి అన్ని కంపెనీలే తీసుకోవాలని చెప్పి ఇక్కడ ఏదైతే వ్యవసాయ శాఖ మంత్రి మరి సూచనలు చేస్తున్న పరిస్థితి. మరి రైతులకు ఏది అవసరమో వాటిని సరఫరా చేసి మరి రైతులకు అందుబాటులో ఉంచాల్సిన మంత్రులు మరి వాటి మీద ఇక్కడ పట్టింపు లేకుండా కేవలం ఇక్కడ రాష్ట్ర గీతాలని చెప్పి అధికారిక చిహ్నాలని చెప్పి లోగోల మార్పు అని చెప్పి అదేవిధంగా తెలంగాణ తల్లి విగ్రహాల మార్పు అని చెప్పి మరి ఇక్కడ రైతుల సమస్యలను మాత్రం గాలి కొదిలిస్తున్న పరిస్థితి. గత
పంటలు రబీ పంటను చూసుకున్నట్టయితే కాళేశ్వరం ప్రాజెక్టును అంతా ఎండబెట్టి కృత్రిమ కరువును సృష్టించారు. కేవలం ఎంపీ ఎన్నికల్లో ఓట్లు దండుకోవడానికి కాళేశ్వరం నిరర్ధకమని మరి దాన్ని చూపే ప్రయత్నం చేసిరు. అది విఫల ప్రాజెక్టుగా మరి ఏదైతే ప్రతిష్టాత్మకంగా కాళేశ్వరం ప్రాజెక్టుపై బురద జల్లే ప్రయత్నం చేసిండ్రు. అటు రబీ పంట కోల్పోయిండ్రు. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ తొలకరి పడగానే మరి రైతులు ఏదైతే పత్తిని సాగు చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారో పత్తి రైతుల మీద కూడా ఈరోజు విత్తనాలు సరఫరా చేయలేని పరిస్థితి. మరోవైపు విత్తనాలు అందించే బాధ్యత కలెక్టర్లదే. రాష్ట్రంలో ఎక్కడా విత్తన కొరత లేనే లేదు. అవసరాల మేరకు జిల్లాలకు విత్తనాల సరఫరా అందుబాటులో 68 లక్షల పత్తి విత్తన ప్యాకెట్లు జూన్ 5 నాటికి మిగిలినవి సరఫరా చేయాలి అధికారులకు మంత్రి తుమ్మల ఆదేశం అని చెప్పి ఈయన 3 రోజుల నుంచి విత్తనాల కొరత లేదంటా ఉన్నారు. 3 రోజుల నుంచి కూడా ఆదిలాబాద్ను రైతులందరూ కూడా రోడ్లెక్కిన పరిస్థితి. మరి నేను సమీక్ష చేసి ఆదిలాబాద్కు చేరుకొని అక్కడ కలెక్టరేట్లో కూర్చొని మరి ఎందుకు వ్యవసాయ అధికారులు మరి సరిగ్గా అందించలేకపోతున్నారని సమీక్ష చేయాల్సిన మంత్రి ఇంట్లో కూర్చొని విత్తనాల కొరత లేదంటా ఉన్నాడు. అన్నదాతలు మాత్రం రోడ్లెక్కుతున్న పరిస్థితి. ఇక ఈ కాంగ్రెస్ నాయకుల మాటలకు అంతు పంతు ఉండదు. వాళ్లకు ఏంటంటే అధికార మదం తలకెత్తి ఏం మాట్లాడుతున్నారో అర్థం కాని పరిస్థితులను మనం ఇక్కడ గమనించవచ్చు. కావాలని రైతులతో చెప్పులు పెట్టిస్తున్నారు, పడిగాపులుగా చిత్రీకరిస్తున్నారు. రైతులు ఎవరు బారులు తీరట్లేదు, అవసరమైన విత్తనాలు ఇస్తున్నాం. కాంగ్రెస్ నాయకుడు కోదండరెడ్డి అని ఎవడు పడితే వాడు నోటికి వచ్చినట్టు మరి స్టేట్మెంట్లు ఇస్తున్న పరిస్థితి. ఇలా రైతులకు మరి కండకావరం ఎక్కిళ్ళు రోడ్ల మీద తిరుగుతూ ఉన్నారా? ఇలాంటి వాళ్ళు మరి ఇంట్లో కూర్చొని నోటికి వచ్చిన ప్రకటనలు చేస్తూ ఉన్నారు. ఇక్కడ యథా రాజా తదా ప్రజ అన్నట్టు రేవంత్ రెడ్డి ఏమో మరి రాష్ట్రగీతం అని చెప్పి గీతాలాపంలో మునిగి తేలుతూ ఉన్నాడు. ఇక్కడ మంత్రులు ఎవరికి వారు విహారయాత్రల్లో తిరుగుతూ ఉన్నారు. రైతులు మాత్రం రోడ్ల మీద అంగలారుస్తూ ఉంటే ఇలాంటి నాయకులు రైతు నాయకులు అని చెప్పుకునే వాళ్ళు మాత్రం ఇక్కడ రైతులకు అన్ని అందుబాటులో ఉన్నాయి, వాళ్ళు బలిపెక్కి తిరుగుతున్నారు, బలిపెక్కి రోడ్ల మీదకి ఎక్కుతున్నారు అన్నట్టుగా మాట్లాడుతున్న పరిస్థితులను మనం ఇక్కడ గమనించవచ్చు. ఇక మోదీ వర్సెస్ గడ్కరీ, బీజేపీ అగ్రనేతల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం. గడ్కరీని ఓడించేందుకు మోదీ షా పావులు, వారికి చెక్ పెట్టడానికి నితిన్ ప్రతివ్యూహం. ఎన్నికల రిజల్ట్ను ఎలా వెళ్ళాలో ప్లాన్. ఆర్ఎస్ఎస్ నాయకత్వం ద్వారానే ముందుకు. జాతీయ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ అని చెప్పి ఏదైతే మరి ఇక్కడ బీజేపీ అగ్రనేతలైనటువంటి మోడీ అదేవిధంగా గడ్కరీల మధ్య ఇక్కడ వివాదం ప్రారంభమైంది అని చెప్తున్న పరిస్థితి. ఏదైతే మోడీ షా ద్వయం ఇక్కడ బీజేపీని శాసిస్తున్న పరిస్థితులలో మరి నితిన్ గడ్కరీ తమకు గుర్తింపు లభించట్లేదని చెప్పి ఆయన ప్రయత్నాలు ఆయన చేస్తున్న నేపథ్యంలో ఆయనను నాగపూర్లో ఓడించడానికి మోడీ షా ద్వయం ప్రయత్నాలు చేసిందని చెప్పి దానికి సంబంధించి ఏదైతే మరి శివసేన నాయకుడు ఉద్ధవ్ ఠాక్రే వర్గం నుంచి సంజయ్ రౌతున్నాడో ఆ సంజయ్ రౌత్ తీవ్రంగా ఆరోపణలు చేసిన నేపథ్యంలో మరి అదేవిధంగా ఏదైతే గడ్కరీ నియోజకవర్గానికి సంబంధించి 1,50,000 ఓట్లను తొలగించిన పరిస్థితులలో మరి ఈయన అనుకూల వర్గానికి సంబంధించిన ఓట్లను తొలగించిండు, కావాలని ఆయనను ఓడగొట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారని చెప్పి విమర్శలు వస్తున్నాయి. మరోవైపు ఎన్నికల ఫలితాలు తేలంగానే ఆర్ఎస్ఎస్ ద్వారా మరి మోడీ షా ద్వయంపై తాను మరి తాడోపేడో తేల్చుకోవడానికి సిద్ధమవుతున్నట్టుగా కూడా ఇక్కడ మనం గమనించవచ్చు. ఇక్కడ హృదయ విదారక సంఘటన ఒకటి జరిగింది నిన్నటి రోజున. ఏదైతే తన 2 ఏళ్ల కుమారుణ్ణి మరి ఆయన ఆకలి తీర్చడం కోసం పాల ప్యాకెట్ కోసం బైక్పల్లి వెళ్ళిన అతనికి మరి ఇక్కడ డీసీఎం వ్యాన్ ఢీకొట్టడంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందిన పరిస్థితి. మరోవైపు ఆ 2 ఏళ్ల కుమారుడు నాన్న లేనన్న దెబ్బలు తాకినాయి, మరి నాకు నెత్తురొస్తుంది ఆకలి అవుతుంది లే అని అనడం చూసి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మరి ఇక్కడ చెలించిపోయి కన్నీళ్ళు పెట్టిన పరిస్థితిని మనం గమనించవచ్చు. ఆకలేస్తుంది నాన్న లే, రక్తం వస్తుంది, నొప్పి అవుతుంది. తండ్రి మృతదేహం వద్ద 2 ఏళ్ల కొడుకు రోజున విజయవాడ హైవేపై బైకు ఢీకొట్టిన డీసీఎం. పాల ప్యాకెట్ కోసం బయటకు రాగా ప్రమాదం, అక్కడికక్కడే తండ్రి మృతి, కుమారుడికి గాయాలు. 3 నెలల కిందనే నగరానికి వచ్చిన కుటుంబం అని చెప్పి ఏదైతే మరి మధ్యతరగతి కుటుంబానికి చెందిన ఈయన కేవలం పాల ప్యాకెట్ కోసం వెళ్ళి ప్రాణాలు వదిలేసిండు. మరోవైపు ఆయన కొడుకు రోధిస్తున్న తీరును అక్కడ మరి హృదయ విదారకంగా మరి అక్కడ చూసిన వాళ్ళందరూ కూడా కన్నీళ్లను పెట్టించే సన్నివేశం జరిగిన అంశాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. ఇక సాక్షి దినపత్రిక విషయానికి వస్తే రాష్ట్ర గేయం 2 వెర్షన్లు, జయ జయ హే తెలంగాణను ఆమోదించినట్టు ముఖ్యమంత్రి ప్రకటన. 2:30 నిమిషాలు ఒకటి, 13:30 నిమిషాలు ఒకటి అని చెప్పి మరి తీవ్ర నిరసనల నేపథ్యంలో, తీవ్ర వ్యతిరేకతల నేపథ్యంలో ఇక్కడ రాష్ట్ర గేయాన్ని ఆమోదించినట్టుగా నిన్న
ప్రకటించిండ్రు. ఎవరైతే మరి ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి స్వరకల్పన చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకించింది. ఇటు తెలంగాణ సినీ పరిశ్రమ అయితేంది, అదేవిధంగా తెలంగాణ వాదులు అయితేంది, కవులు కళాకారులు అయితేంది, వాళ్ళందరూ వ్యతిరేకించినప్పుడు కూడా మరి ఆ కీరవాణి ద్వారానే ముందుకెళ్ళిన పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. మరోవైపు 2 నిడివిలతోటి విడుదల చేసింది. ఇదే గత ప్రభుత్వం కూడా నిడివి తగ్గిద్దామన్నప్పుడు అందశ్రీ ఒప్పుకోలేదని ఇప్పుడు మాత్రం మరి ఒప్పుకోవాల్సి వచ్చిందని చెప్పి మరి ఇక్కడ ప్రచారం జరుగుతున్న పరిస్థితిని మనం గమనించవచ్చు. మరోవైపు నిన్న రోజున కేటీఆర్ చేసిన నిరసనకు సంబంధించిన వార్త, అదేవిధంగా ఆదిలాబాద్లో రోడ్డెక్కిన వార్తను కూడా ప్రధానంగా ప్రచురించింది. ఇక్కడ రైతులందరూ కూడా మరి కేవలం విత్తనాల కోసం రోడ్లెక్కిన పరిస్థితిని మనం గమనించవచ్చు. గత 10 ఏళ్ల కిందట చూసినాం మనం. చెప్పులు లైన్లో పెట్టి, పాసు పుస్తకాలు లైన్లో పెట్టి రోజంతా పడిగాపులు కాసిన పరిస్థితి మళ్ళీ పునరావృతమైన ఈ మార్పు పేరుతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఈరోజు మళ్ళీ గత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏ విధమైన పరిణామాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా రుచి చూపిస్తున్న పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. జూన్ తొలి వారంలో రాష్ట్రంలోకి నైరుతి జూన్ 5 నుంచి 11 మధ్య రాష్ట్రమంతటా విస్తరించే అవకాశం. ఈలోగా మరింత దంచుకొట్టనున్న ఎండలు. సీజన్లో అత్యధికంగా భీమవరంలో 47.2 డిగ్రీల నమోదని చెప్పి అయితే జూన్ తొలి వారంలో రాష్ట్రంలోకి నైరుతి ఋతుపవనాలు వస్తాయి. దాని తర్వాత జూన్ 5 నుంచి 11 మధ్య మరి రాష్ట్రమంతా విస్తరించి జూన్ 2వ వారంలో ఖచ్చితంగా వర్ష సూచన ఉన్నదని చెప్తున్న పరిస్థితి. అదేవిధంగా 47.2 డిగ్రీలు భీమవరంలో అత్యధికంగా నమోదైంది. మరికొద్ది రోజులు మరి ఖచ్చితంగా ఎండలు దంచుకొడతాయని చెప్తున్న పరిస్థితి. ఇక కన్యాకుమారిలో మోదీ రాజముద్ర ధాన్యముద్ర. తమిళనాడు రాష్ట్రం కన్యాకుమారిలోని వివేకానంద రాక్ మెమోరియల్ ధ్యాన మండపంలో ప్రధాని మోదీ గురువారం సాయంత్రం ధ్యానం ప్రారంభించారు. శనివారం సాయంత్రం ముగియనుంది అని చెప్పి ఏదైతే కన్యాకుమారి లోపల మరి నరేంద్ర ధ్యానం కేంద్రంలోని మరి ఆయన 45 గంటల పాటు ధ్యాన ముద్రలో ఉండబోతా ఉన్నారు. గతంలో 2019లో సైతం మరి ఈయన ఎన్నికలు ముగిసిన వెంటనే ధ్యాన ముద్రలోకి వెళ్ళిన పరిస్థితి. ఇప్పుడు కూడా 45 గంటల పాటు అంటే రేపటి రోజున ఎన్నికలు ముగిసే సమయం వరకు కూడా ధ్యానంలో ఉండబోతున్నాడు ప్రధాని. దానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు కూడా మరి అక్కడ తమిళనాడు ప్రభుత్వం చేసిన పరిస్థితిని మనం గమనించవచ్చు. ఇక 200 కోట్ల మోసం కేసులో నిమ్మగడ్డ వాణి అరెస్ట్. ప్రియాంక ఎంటర్ప్రైజెస్ కేసులో టెస్కాప్ జీఎం ఆమె భర్త కుమార్ని అరెస్ట్ చేసిన సిసిఎస్ పోలీసులు అని చెప్పి ఏదైతే టెస్కాప్ జీఎంగా ఉన్నదో ఆమె ఏదైతే కోఆపరేటివ్ బ్యాంకు ఉద్యోగులందరినీ, అదేవిధంగా కోఆపరేటివ్ బ్యాంకులో డిపాజిట్ చేయడానికి వచ్చిన ఖాతాదారులను సైతం తన భర్తకు సంబంధించిన ప్రైవేటు ఫైనాన్స్లకు నిధులను మరి జమ చేయించి అవన్నిటిని కూడా మరి వాళ్ళు ఐపీ పెట్టి మరి పరారైన పరిస్థితి, బోర్డు తిప్పేసి పరారైన పరిస్థితి. ఈమె కూడా మరి ఇక్కడ లీవ్ పెట్టి అజ్ఞాతంలోకి వెళ్ళిన పరిస్థితిలో నిన్నటి రోజున సిసిఎస్ పోలీసులు వాళ్ళ కుటుంబం అందరినీ కూడా అరెస్ట్ చేసిన పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే 2న ఉదయం 10:35 రాష్ట్ర గీతం జాతికి అంకితం చేయనున్నట్టు ఇక్కడ ప్రచురించింది ఆంధ్రజ్యోతి దినపత్రిక. అదేవిధంగా లోగోలు కాదు బతుకులు మార్చండి, చార్మినార్ తొలగింపు హైదరాబాద్ను అవమానించడమే, కాకతీయ కళాతోరణం తొలగిస్తే వరంగల్ చరిత్రను అగౌరవపరిచినట్టే, మూర్ఖపు నిర్ణయాలు మార్కోండి, రాజముద్ర మార్పు వద్దు లేదంటే రాష్ట్ర వ్యాప్త నిరసనలు చేపడతాం చార్మినార్ వద్ద మీడియాతో కేటీఆర్ అని చెప్పి మరి ఇక్కడ లోగోలు కాదు మార్చాల్సింది, ప్రజల బ్రతుకులు మార్చాలి. మీరు ఇక్కడ ప్రజా సమస్యల మీద దృష్టి పెట్టండి. ఇక్కడ ఏదైతే గీతాలాపనలు, అదేవిధంగా లోగోల మార్పు, అదేవిధంగా విగ్రహాల మార్పు, అదేవిధంగా టీఎస్లను టీజీలుగా మార్చడం, ఇది కాదు మార్పు అంటే ప్రజల ఏదైతే వాళ్ళ ఆర్థిక విధానాలను వాళ్ళని ఆర్థికంగా బలోపేతం చేయడానికి మీ మార్పు ఉండాలని చెప్తున్న పరిస్థితి. అదేవిధంగా చార్మినార్ను కళాతోరణాన్ని తొలగిస్తే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు తెలియజేస్తా అని చెప్తున్న పరిస్థితి. నరేంద్రుడి ధ్యాన మండపంలో నరేంద్ర మోదీ ధ్యానం అని చెప్పి 2019లో కేదార్నాథ్లో ఏ విధంగా అయితే ధ్యానముద్రలోకి వెళ్ళిందో ఈరోజు మళ్ళీ ఇక్కడ కన్యాకుమారిలో మళ్ళీ ధ్యానముద్రలోకి వెళ్ళబోతున్న పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. అదేవిధంగా 34 రోజుల తర్వాత బెంగళూరుకు ప్రజ్వల్ రేవన్న జర్మనీ నుంచి బయలుదేరిన ఎంపీ ఎయిర్పోర్ట్లో దిగగానే అరెస్ట్ చేసే అవకాశం, ఆయనపై ఇప్పటికే లుకౌట్ నోటీసు, నాన్ బెయిలబుల్ వారెంట్ అని చెప్పి మరి ఇక్కడ బెంగళూరు నుంచి ఎంపీగా పోటీ చేసిన ప్రజ్వల్ రేవన్న ఎవరైతే ఉన్నారో ఆయన మరి ఇక్కడ 34 రోజుల తర్వాత ఆయన మీద కేసు నమోదైంది. మహిళలను వేధింపుల కేసులో మరి అదేవిధంగా
300-400 వీడియోలు ఆయన బయటకు వచ్చినాయి. అవన్నిటిని కూడా మరి ఇక్కడ పోలీసులు సీరియస్గా తీసుకుని ఆయన మీద కేసు నమోదు చేసిన పరిస్థితి. కేసు నమోదయ్యే ముందు రోజే ఈయన జర్మనీకి బయలుదేరిండు. 34 రోజుల పాటు అక్కడే ఉన్నాడు. ఆయన మీద లుకౌట్ నోటీస్ కూడా జారీ చేసిండు. మరి ఈరోజు రానున్నాడు ఇక్కడికి. ఏదైతే బెంగళూరుకు రాగానే అరెస్ట్ చేయడానికి ఇప్పటికే ఆయన మీద లుకౌట్ నోటీసు, అదేవిధంగా నాన్ బెయిలబుల్ వారెంట్ కూడా జారీ చేసిందని చెప్తున్న పరిస్థితి. హరితహారం ఇకపై ఇందిరా వనప్రభ మొక్కలు నాటే కార్యక్రమం పేరును మార్చనున్న ప్రభుత్వం. ఇక్కడ గత ప్రభుత్వం ఏదైతే హరితహారం పేరుతోటి మరి మొక్కలు నాటి రాష్ట్ర వ్యాప్తంగా మరి పచ్చదనానికి శ్రీకారం చుట్టిందో దాన్ని ఇందిరా వనప్రభగా మార్చబోతామని చెప్తా ఉన్నారు. మరోవైపు హరితహారంలో నాటిన మొక్కలన్నీ కూడా ఈరోజు గ్రామ పంచాయతీలో పాలన పడకేయడంతో వాళ్ళు ఎట్టిన ప్రకృతి వనాలు అయితేంది, అదేవిధంగా ఏదైతే చెట్లు నాటినరో మరి ఖచ్చితంగా 80% మొక్కలు ఖచ్చితంగా దక్కాలని చెప్పి టార్గెట్ విధించిన గత ప్రభుత్వం వాటిని ఖచ్చితంగా ట్యాంకర్లు పెట్టి ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయించింది. ఈరోజు పాలక వర్గాలు లేకపోవడంతో పాలన పడికేసింది. చెట్లన్నీ ఎండిపోతున్న పరిస్థితి. ఈరోజు దాన్ని పేరు మార్చి ఇందిరా వనప్రభగా మార్చబోతున్నారు. కానీ హరితహారం మొక్కలను మరి వాటిని కాపాడడానికి మాత్రం ఇప్పటివరకు చర్యలు చేపట్టిన పరిస్థితి లేవనే విషయాన్ని కూడా మనందరం గమనించాలి. దశాబ్ది ఉత్సవాలకు కేసీఆర్కు పిలుపు, ఆహ్వాన పత్రికపై స్వయంగా సంతకం చేసిన ముఖ్యమంత్రి రేవంత్ అని చెప్పి ఒక వార్తను ప్రచురించింది. ఇక ప్రచారం పరిసమాప్తం. లోక్సభ ఎన్నికల చివరి దశకు గురువారంతో ముగిసిన గడువు. చండీగఢ్ 7 రాష్ట్రాల్లోని 57 సీట్లకు 1న పోలింగ్. మార్చి 16న విడుదలైన ఎన్నికల షెడ్యూల్. ఇప్పటివరకు 6 విడతల్లో 486 స్థానాలకు ఓటింగ్. 4న ఓట్ల లెక్కింపుతో ప్రక్రియ మొత్తం పూర్తి కానున్నదని చెప్పి నిన్నటి రోజున మరి రేపు జరగబోయే ఎన్నికలకు సంబంధించి నిన్న సాయంత్రం 5 గంటలకు మరి పూర్తి స్థాయిలో ప్రచారం బంద్ అయిపోయింది. 7వ విడత ఎన్నికలు రేపు నిర్వహించబోతా ఉన్నారు. అందులో ప్రధాని నరేంద్ర మోడీ ప్రాతినిధ్యం వహించే వారణాసి కూడా రేపే ఎన్నికలు జరగనున్నాయి. అదేవిధంగా ఏదైతే కౌంటింగ్ రోజున తొలి రౌండ్ 1 గంటన్నర టైం పడుతుంది. ఆ తర్వాత రౌండ్లన్నీ అరగంటలోపే. హైదరాబాద్లో గరిష్టంగా 7 కేంద్రాలు కౌంటింగ్ విధుల్లో 10,798 మంది సిబ్బంది. 4న లోక్సభ ఓట్ల లెక్కింపునకు ఎన్నికల కమిషన్ ఏర్పాట్లు పూర్తి చేసింది. అదేవిధంగా మరి ఏదైతే తొలి రౌండ్కు గంటన్నర పడుతుందని చెప్పి ఏదైతే పోస్టల్ బ్యాలెట్ ఉంటుందో ఆ పోస్టల్ బ్యాలెట్ అంతా కూడా మరి తొలి రౌండ్లో లెక్కించే అవకాశం ఉంటుంది. అదంతా కూడా గంటన్నర టైం పడుతుంది. మిగతా అన్ని రౌండ్లు కూడా అరగంటలోపే పూర్తవుతాయి. మరి వాటన్నిటికి కూడా 10,798 మంది సిబ్బందితోటి పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసినట్టుగా ఇక్కడ ప్రధానంగా ప్రచురించింది. ఈనాడు దినపత్రిక విషయానికి వస్తే రాష్ట్ర గీతంగా జయ జయ హే తెలంగాణ అని చెప్పి ప్రచురించింది. అదేవిధంగా జమ్మూ కాశ్మీర్లో ఘోర ప్రమాదం. బస్సు లోయలో పడి 22 మంది దుర్మరణం, 57 మంది గాయాలు. బాధితులంతా హర్యానా, యూపీ యాత్రికులు. శివకోరి గుహాలయానికి వెళ్తుండగా ఘటన. జమ్మూ కాశ్మీర్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దుర్ఘటనలో 22 మంది మరణించగా 57 మంది గాయపడ్డారు. మృతి చెందిన వారిలో 9 మంది మహిళలు, 2 చిన్నారులు ఉన్నారు. జమ్మూ పూంచ్ జాతీయ రహదారిపై చౌకీచోరా బెల్టులో టుంగి మోడా వద్ద యాత్రికుల బస్సు గురువారం మధ్యాహ్నం 12:30కు అదుపు తప్పి 150 అడుగుల లోతున లోయలో పడింది. ఏదైతే మరి ఇక్కడ దర్శనానికి వెళ్ళినరో భక్తులందరూ కూడా వాళ్ళందరూ కూడా మరి యూపీకి సంబంధించి అదేవిధంగా హర్యానాకు సంబంధించిన యాత్రికులు మరి ఆ బస్సు అదుపు తప్పడంతో లోయలో పడ్డది. జమ్మూ కాశ్మీర్లో ఇలాంటి ప్రమాదాలు పరిపాటిగా మారినాయి. అక్కడ ఇప్పటి వరకు మరి రోడ్లు వేయడానికి కూడా అక్కడ ఇబ్బందులు పడుతున్న పరిస్థితులలో ఇప్పుడిప్పుడే జమ్మూ కాశ్మీర్ పూర్తి స్థాయిలో భారత ప్రభుత్వ ఆధీనంలోకి వచ్చింది. కాబట్టి రాబోయే రోజుల్లోనైనా మరి రోడ్లను పటిష్టంగా వేసి భద్రతా చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉన్నది. అసెంబ్లీలో చర్చించాకే అధికార చిహ్నంపై నిర్ణయం. సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ అధికార చిహ్నం తెలంగాణ తల్లి విగ్రహంపై ఇంకా విస్తృతంగా చర్చలు జరపాల్సి ఉందని అసెంబ్లీలో చర్చించిన తర్వాతే తుది నిర్ణయం తీసుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేసిందని చెప్పి మరి ఏదైతే పూర్తి స్థాయిలో వ్యతిరేకత వ్యక్తమవుతున్న నేపథ్యంలో వెనక్కి తగిన అంశాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. అవతరణ వేడుకలకు సోనియా గాంధీ ముఖ్య అతిథిగా హాజరవుతారని ముఖ్యమంత్రి వెల్లడి. కేసీఆర్కు సీఎం ప్రత్యేక ఆహ్వానం. 2న పరేడ్ గ్రౌండ్లో ఉత్సవాలు. సాయంత్రం ట్యాంక్ బండ్పై సాంస్కృతిక కార్యక్రమాలని చెప్పి ఇక్కడ ప్రధానంగా ప్రచురించింది. అదేవిధంగా 5,000 మందితో ఫ్లాగ్ వాక్ చేపట్టనున్నది. ఏదైతే దశాబ్ది ముగింపు ఉత్సవాలు ఉన్నాయో వాటిని మరి ఒకటే రోజులో పూర్తి చేయాలని ప్రభుత్వం భావించింది. అదేవిధంగా ఆగమేఘాల మీద లోగో మార్పు, అదేవిధంగా తెలంగాణ తల్లి విగ్రహ మార్పును కూడా ప్రయత్నాలు చేసింది. తెలంగాణ వాదుల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చిన నేపథ్యంలో వెనక్కి తగ్గిన అంశాలను మనం ఇక్కడ గమనించవచ్చు.
కొన్ని రకాల విత్తనాలపైనే మక్కువ, అందుకే అనూహ్యమైన డిమాండ్. ఎకరానికి 2 ప్యాకెట్ల చొప్పున విక్రయాలు, అన్ని రకాల విత్తనాలు కొనాలని మంత్రి తుమ్మల సూచన అని చెప్పి మరి ఇక్కడ వాళ్ళ తాబేదార్ పత్రికలోనే ప్రచురించింది. ఆదిలాబాద్ తాంసీ బస్టాండ్లో గురువారం పత్తి విత్తనాల కోసం దుకాణాల ఎదుట బారులు తీరిన రైతులు అని చెప్పి మరి ఇక్కడ రైతులను కావాలనే లైన్లలో నిలబెడతా అని చెప్తున్న కాంగ్రెస్ నాయకులు మరి ఇప్పుడు తలకాయ ఎక్కడ పెట్టుకుంటారో చూడాలి. ఇక్కడ వాళ్ళ తాబేదార్ పత్రికనే ప్రచురించింది. ఇక్కడ రైతులు ఏ మేరకు లైన్లో ఉన్నారో చూడాలి. మరోవైపు కొన్ని రకాల విత్తనాలపైనే మక్కువ అని చెప్తా ఉన్నారు. మరి రైతులు దేని మీద మక్కువగా ఉన్నారో దాన్నే సరఫరా చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. కానీ మరి ఖచ్చితంగా ఏదైతే దిగుబడి వస్తుందో వాటి వైపే రైతులు మొగ్గు చూపే అవకాశం ఉంటుంది. ప్రభుత్వం కూడా ఆ దశగా ప్రోత్సాహం అందించాలి. కానీ మీరు అన్ని రకాల విత్తనాలు తీసుకోవాలని రైతులకు రుద్దితే రేపు దానిలో పంట దిగుబడి సరిగ్గా రాకపోతే ఆ నష్టం ఎవరు భరించాలనే విషయాన్ని కూడా ప్రభుత్వం ఆలోచించాలి. ఆదిలాబాద్లో అన్నదాతల ఆందోళన పత్తి విత్తనాల కోసం రాస్తా రోకో అని చెప్పి ఇక్కడ ప్రధానంగా ప్రచురించిన అంశాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. ఇక తెలంగాణ దినపత్రిక విషయానికి వస్తే డైవర్షన్ పాలిటిక్స్ స్టిల్ కంటిన్యూ. డైవర్షన్తో కాలం గడిపేస్తున్న సర్కార్, రైతులకు విత్తనాలు లేవు, తాగునీటి సమస్యతో మహిళలు నకిలీ విత్తనాల బెడద, చుట్టూ సమస్యలు అయినా పట్టవు, ఏదో ఒక అంశాన్ని లేవనెత్తుడు, జనం దృష్టి మరచుడు, రాజకీయంగా పబ్బం గడుపుకోవడం కోసమేనా అని చెప్పి ఏదైతే డైవర్షన్ పాలిటిక్స్ స్టిల్ కంటిన్యూ అని చెప్పి తెలంగాణ దినపత్రిక ఒక వార్తను ప్రచురించింది. ఏదైతే ఇక్కడ రాష్ట్రంలో మరి ఇబ్బందికర పరిస్థితులు నెలకొన్నాయో, ప్రజల నుంచి వ్యతిరేకత కానీ ఉద్యమం కానీ ప్రారంభమయ్యే సమయంలో వారందరినీ దృష్టిని మరల్చి అంటే ఒక చోట జరిగిన అంశాన్ని రెండో చోట కనబడనీయకుండా వెంటనే డైవర్షన్ పాలిటిక్స్లో ఏదో కొత్త అంశాన్ని తీసుకొచ్చి పెట్టడం, అందులో భాగంగానే 2 రోజుల పాటు మరి ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని నడిపించిండ్రు. తర్వాత ఇప్పుడు మరి ఏదైతే జాతీయ గీతానికి సంబంధించిన రాష్ట్రీయ గీతాన్ని సంబంధించిన అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చిర్రు. ఒకసారి లోగో మారుస్తామని, ఒకసారి తెలంగాణ తల్లి విగ్రహం మారుస్తామని, మరోసారి ఏదైతే అసెంబ్లీలో తీర్మానం చేసినాకనే తీస్తామని చెప్పి ఈ రకంగా అంటే బీఆర్ఎస్ నేతలను కూడా మరి ఇందులోకి డైవర్షన్ చేసి వాళ్ళను రైతు సమస్యల జోలికి పోకుండా మరి ఇక్కడ 2-3 సమస్యలను వీళ్ళే సృష్టించి మరి ప్రధాన సమస్య నుంచి పక్క సమస్య మీదకి పక్కదారి పట్టించే ప్రయత్నమే ఈ డైవర్షన్ పాలిటిక్స్కి సంబంధించిన అంశం అని చెప్పి ప్రజలు గమనించాలి. ఒకప్పుడు రాజకీయం అంటే ప్రజా సమస్యల పరిష్కారం, నిత్యం ప్రజలకు ఏదో ఒకటి చేయాలన్న తపన, ఆ కోణంలోనే ఆలోచనలు. రాను ప్రజా సమస్యలు పక్కకు పోయి కేవలం రాజకీయాలు మాత్రమే పాలకులు చేస్తున్నారు. తమను గెలిపించిన ప్రజల నమ్మకాన్ని వమ్ము చేస్తూ తామేదో చేస్తున్నట్టు ఫీల్ అవుతున్నారు. జనంలో తమ ప్రభుత్వంపై ఏదైనా వ్యతిరేకత కనిపిస్తుందనగానే ఏదైనా ఒక అంశాన్ని లేవనెత్తి అసలు విషయం నుంచి దృష్టి మరలేలా చేస్తున్నారు. ఇది పాలిటిక్స్లో నయా ట్రెండ్. దీన్నే డైవర్షన్ పాలిటిక్స్ అంటారు. రేవంత్ సర్కార్ దీన్ని అద్భుతంగా అమలు చేస్తూ తన పాలన అమోఘం అన్నట్టుగా అనుకూల మీడియాలో డబ్బా కట్టుకుని చుట్టూ సమస్యలున్న వాటిని నామాత్రంగానైనా పట్టించుకోకుండా తమ రాజకీయ లక్ష్యాలను మాత్రమే చూసుకుంటుందని చెప్పి ఓదిక్కు మరి మహిళలు ఇక్కడ తాగునీటికి ఇబ్బంది పడుతూ ఉన్నారు. రైతులు మొన్నటి వరకు సాగునీటికి ఇబ్బంది పడరు. తర్వాత ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో పడిగాపులు కాస్తూ పడుకున్నారు. మరోవైపు అకాల వర్షాలతోటి తడిసిన ధాన్యం కొనుక ఇబ్బందులు పడ్డారు. మళ్ళీ ఇప్పుడు విత్తన కొరతతోటి ఇబ్బందులు పడుతూ ఉన్నారు, ఎరువుల కొరతతోటి ఇబ్బందులు పడుతున్నారు. మరి వాటన్నిటిని కూడా మరి వాళ్ళకు సౌకర్యాలు కల్పించాల్సిన ప్రభుత్వం మాత్రం వాటి నుంచి దృష్టి మరల్చ చేసే ప్రయత్నమే చేస్తూ ఉన్నది. డైవర్షన్ పాలిటిక్స్కే ఇక్కడ ప్రయత్నం చేస్తున్నారు తప్ప ప్రజా సమస్యల పరిష్కారానికి మొగ్గు చూపడం లేదని చెప్పి నమస్తే ఏదైతే తెలంగాణ దినపత్రిక ప్రచురించిందిగా ఢిల్లీ చేతుల్లో తెలంగాణ పాలన, రిమోట్ కంట్రోల్ అక్కడైనా కీలుబొమ్మలుగా మారిన సీఎం మంత్రులు అస్థిన పెద్దలు ఆదేశిస్తారు. ఇన్ఛార్జి దీపా మున్షి సూచిస్తారు. రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు పాటిస్తారు. నిర్ణయాలు తీసుకునేది ఎవరో కూడా తెలియని మంత్రులు పూటకో మారుస్తూ విధానపర నిర్ణయాలు. ఇందిరమ్మ పాలన అంటే ఢిల్లీ పాలన అన్నట్లుగా వ్యవహారం అని చెప్పి ఏదైతే మరి ఇక్కడ అధికారిక కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అందులో దీపాదాస్ మున్షిని కూడా కూర్చోబెట్టుకొని నిర్ణయాలు తీసుకుంటున్న పరిస్థితి. అంటే ఈ లెక్కన మరి ఇక్కడ ఏదైతే రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ ఉన్నారో ఆమె రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అంశంలో చేయబెట్టాలి. కానీ పూర్తిగా ప్రభుత్వానికి సంబంధించిన నిర్ణయాల్లో కూడా ఆమెను వేదికల మీద కూర్చోబెట్టుకు నిర్ణయాలు తీసుకుంటున్న పరిస్థితి. నిన్నటి రోజున ఏదైతే మరి తెలంగాణ రాష్ట్ర గీతానికి సంబంధించిన నిర్ణయం, అదేవిధంగా లోగో విషయంలో ఏం చేయాలి, అదేవిధంగా తెలంగాణ తల్లి విగ్రహం విషయంలో ఏం చేయాలని మరి అధికారిక నిర్ణయం, అదేవిధంగా పార్టీలతోటి ఏర్పాటు చేసిన సమావేశంలో ఇక్కడ దీపాదాసు మున్షి మీద కూర్చొని మరి ఏం చేయాలనేది ఆదేశాలు జారీ చేస్తున్నట్టుగా మనం ఇక్కడ గమనించవచ్చు. అందుకే ఢిల్లీ చేతుల్లోకి తెలంగాణ పాలన అని చెప్పి ప్రచురించింది తెలంగాణ దినపత్రిక.
లోగోపై సర్కార్ వెనుకడుగు, తెలంగాణ సమాజంలో తీవ్ర వ్యతిరేకత, సర్వత్ర విమర్శల నేపథ్యంలో ఆవిష్కరణ వాయిదా అని చెప్పి లోగోకు సంబంధించిన అంశాన్ని ప్రచురించింది. అదేవిధంగా రైతులు ఒకే రకమైన విత్తనాలు అడగద్దు, వ్యవసాయ శాఖ మంత్రి గారి హుకుం. అన్ని రకాల విత్తనాలు కొనుగోలు చేయాలి, రాష్ట్రంలో కొరత లేదు, ఎక్కడ ఆందోళన లేవు, విత్తనాలు ఎరువులు అందుబాటులో ఉన్నాయని చెప్పి రైతులు అడిగిన విత్తనాలు ఇవ్వకుండా మీరు అన్ని రకాల విత్తనాలు కొనాలి, మరి అన్ని అందుబాటులో ఉన్నాయంటే ఇట్లా రైతులకు ఏది అవసరమో అది అందుబాటులో పెట్టాల్సిన మంత్రి మరి అన్ని రకాల విత్తనాలు కొనుగోలు అని చెప్పి రైతుల మీద హుకుం జారీ చేస్తున్న పరిస్థితి. ఇక తెలంగాణ అంటేనే హైదరాబాద్, వరంగల్ గుర్తొస్తాయి, అవి తీసేస్తే మీకేం వస్తుంది అని చెప్పి ఇక్కడ కేటీఆర్ ప్రశ్నిస్తున్న పరిస్థితిని మనం గమనించవచ్చు. ఇకపోతే 3 నెలల జీతాలు చెల్లించాలి, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల పక్షాన హరీష్. ప్రభుత్వ ఆసుపత్రుల సిబ్బందికి న్యాయం చేయాలి, 78 విభాగాల్లో 17,541 మందికి అందని జీతాలని చెప్పి ఏదైతే మరి ఆసుపత్రులకు సంబంధించి అవుట్సోర్సింగ్ సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళకు 3 నెలల నుంచి 17,541 మందికి జీతాలు వస్తలేవు. మరి జీతాలు చెల్లించాలి. 1వ తేదీనే ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇస్తున్నామని గప్పాలు కొట్టే ప్రభుత్వం మరి ఇక్కడ అవుట్సోర్సింగ్ కాంట్రాక్టు ఉద్యోగులకు మరి జీతాలు చెల్లించకపోతే వాళ్ళ బతుకులు ఎట్లా, వాళ్ళకు ఉండేటి అరకొర జీతాలు అని చెప్పి అడుగుతున్న పరిస్థితిని మనం గమనించవచ్చు. ఇక నన్ను మోసం చేశారు, పక్క రాష్ట్రం వ్యక్తికి రాష్ట్ర గీతం బాధ్యతలు, సీఎం రేవంత్ డిప్యూటీ సీఎం బట్టి అందశ్రీపై మ్యూజిక్ డైరెక్టర్ ఎస్వి మల్లిక్ ఆరోపణలు. ఏదైతే మరి తెలంగాణ ప్రాంతానికి చెందిన మ్యూజిక్ డైరెక్టర్ ఎస్వి మల్లిక్ ఉన్నాడో ఈయనను సంవత్సరం క్రితమే ఇక్కడ అందశ్రీ, అదేవిధంగా బట్టి విక్రమార్క, అదేవిధంగా రేవంత్ రెడ్డిలు పిలిచి దాన్ని మరి దీనికి సంబంధించి రాష్ట్ర గీతానికి సంబంధించి స్వరకల్పన చేయాలని చెప్పి పిలిచిందని చెప్పి తాను అతి తక్కువ బడ్జెట్లో మరి దాన్ని స్వరకల్పన చేసి వారు వారికి వినిపించడం జరిగిందని, ఆ తర్వాత వాళ్ళు సంతోషించి రాబోయే రోజుల్లో మన ప్రభుత్వం ఏర్పడగానే ఖచ్చితంగా అధికారిక గీతంగా ప్రవేశపెట్టే సమయంలో మరి నీతోటి మరోసారి స్వరకల్పన భారీ బడ్జెట్తో చేయిస్తామని చెప్పి మాట ఇచ్చి ఈరోజు మాట తప్పి కీరవాణి తోటి మరి ఇక్కడ స్వరకల్పన చేయిస్తూ ఉన్నారని చెప్పి ఆరోపిస్తున్న పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. అంటే తెలంగాణకు సంబంధించిన ఇక్కడ మ్యూజిక్ డైరెక్టర్లను ఏ విధంగా అవమానాలు పరుస్తూ ఉన్నారో ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్న రోజు అక్కడికి వచ్చిన తెలంగాణ వ్యక్తి ఈరోజు అధికారంలోకి రాగానే మరి ఇక్కడ ఏదైతే ఆస్కార్ అవార్డు నేతలు ఆస్కార్ అవార్డు విన్నర్లు కావాల్సిన ఆవశ్యకత వచ్చింది ప్రభుత్వానికి అనే విషయాన్ని ఇక్కడ మనం గమనించాలి. ఇక స్థానిక వార్తల విషయానికి వస్తే మన ఆత్మగౌరవానికి విఘాతమే, చిహ్నాన్ని చెరిపేయడం, తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీయడమే, కాకతీయ తోరణం చార్మినార్ రాచరిక గుర్తుల, గీతాన్ని మార్చడం చారిత్రక తప్పదమే, తెలంగాణలో సంగీత దర్శకులే లేరా, కాంగ్రెస్ సర్కార్ తీరుపై మండిపడుతున్న చరిత్రకారులు, సాహితీవేత్తలు, ఉద్యమకారులు, సంస్కృతి విచ్ఛిన్నాన్ని సహించేది లేదని హెచ్చరిక అని చెప్పి ఇక్కడ మనం ప్రధానంగా మరొక అంశాన్ని గమనించాలి. అందులో ఏదైతే మరి ఇక్కడ చార్మినార్ను అదేవిధంగా కాకతీయ కళాతోరణాన్ని మరి అధికారిక చిహ్నం నుంచి తొలగిస్తా అని చెప్పి ఏదైతే మరి లీకులు వచ్చినాయో దానికి సంబంధించి మరి రాష్ట్ర గీతంలో కూడా దానిలో మరి ఇక్కడ కాకతీయుల గురించి అదేవిధంగా గోల్కొండ గురించి తొలగిస్తారని చెప్పిన నేపథ్యంలో నిన్నటి రోజున మరి విమర్శలకు అదేవిధంగా తెలంగాణ ఉద్యమకారుల నుంచి వచ్చిన ఒత్తిడి మేరకు మరి దాన్ని యథాతథంగా ఆమోదించిన విషయాన్ని కూడా గమనించాలి. అంటే ప్రజా ఉద్యమాలకు సర్కారు తలొగ్గుతూ ఉన్నది, మరి తలొగ్గక తప్పని పరిస్థితులు ఉన్నది. కేంద్రం మెడలు వంచే కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ మెడలు వంచే తెలంగాణ తెచ్చుకున్న తెలంగాణ ఉద్యమకారులకు ఇక్కడ ఉన్న రాష్ట్ర సర్కారు మెడలు వంచడం పెద్ద సమస్య కాదు, అది కాదు అనే విషయాన్ని కూడా మరి ఇక్కడ ఉన్న ప్రభుత్వం గమనించాలి. ఇక మళ్ళీ పెరిగిన కడుపు కోతలు, జగిత్యాల జిల్లాలో 87% సిజేరియన్లే, 6 నెలల్లో మారిన పరిస్థితులు పెరుగుతున్న సి సెక్షన్ ఆపరేషన్లు, 10 ఏళ్ల కేంద్ర స్థితికి ప్రభుత్వ దవాఖానలో పర్యవేక్షణ లేక తగ్గిపోతున్న ప్రసవాలు, 65% నుంచి 45%కి పడిపోయిన కాన్పులు, క్రమంగా ప్రైవేట్లో పెరుగుతున్న డెలివరీలు, డిసెంబర్ నుంచి ఏప్రిల్ మధ్యలో 52% ప్రైవేట్లోనే ఆందోళన వ్యక్తం చేస్తున్న ఆరోగ్య నిపుణులు, స్వచ్ఛంద సంస్థలు. ఏదైతే గత ప్రభుత్వం మరి ప్రతిష్టాత్మకంగా తీసుకున్నది మాతా శిశు హాస్పిటళ్లను ఖచ్చితంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే ప్రసవాలు జరగాలని చెప్పి వాళ్ళకు ప్రోత్సాహకాలు ఇచ్చింది, కేసీఆర్ కిట్లు ఇచ్చింది. అబ్బాయి ఉడితే 12,000, అమ్మాయి ఉడితే 13,000 ఇచ్చి మరి ఖచ్చితంగా చిన్న గరీబు నుంచి మొదలు పెడితే అమీర్ రాక అందరూ కూడా ప్రభుత్వ ఆసుపత్రులకే రావాలని చెప్పి ప్రైవేట్లో పోయి ఇక్కడ కడుపు కోతలకు గురి కావద్దు, ఆపరేషన్లు చేయించుకోవద్దు, నార్మల్ డెలివరీ వైపే మొగ్గు చూపాలని చెప్పి ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాల సంఖ్యను పెరిగితే ఇక్కడ గడిచిన 6 నెలల నుంచి మళ్ళీ తిరోగమన పరిస్థితులు ఎదురవుతూ ఉన్నాయి, మళ్ళీ ప్రైవేట్ ఆసుపత్రులని ఆశ్రయిస్తూ ఉన్నారు. దానికి కారణం ప్రభుత్వ విధానాలే అనే విషయాన్ని కూడా మనం ఇక్కడ గమనించాలి. ఎందుకంటే గతంలో ఇచ్చిన ప్రోత్సాహం ఇప్పుడు లేదు కాబట్టి మరి అదేవిధంగా వైద్యము పట్ల ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు కాబట్టి ప్రైవేట్ను ఆశ్రయిస్తున్న పరిస్థితిని కూడా మనం ఇక్కడ గమనించవచ్చు.
ఈ రైతులకు అందుబాటులో విత్తనాలు, రైతులకు అవసరమైన ఎరువులు విత్తనాలు జిల్లాలో అందుబాటులో ఉన్నాయని కలెక్టర్ ముజమిల్ ఖాన్ తెలిపారు. సుందిల గ్రామంలోని జిల్లా కోఆపరేటివ్ మార్కెట్ సొసైటీ ఎరువులు పురుగుల మందుల విత్తనాల దుకాణాన్ని గురువారం తనిఖీ చేశారు. నకిలీ విత్తనాలను అరికట్టేందుకు జిల్లాలో టాస్క్ ఫోర్స్ బృందం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వానాకాలం 2024 పంటకు జిల్లాలో అవసరమైన విత్తనాలు అందుబాటులో ఉన్నాయని నిన్నటి రోజున ఏదైతే పెద్దపల్లి జిల్లా కలెక్టర్ ఇక్కడ రామగిరి మండలంలో విత్తన దుకాణాలను తనిఖీ చేసి విత్తనాలన్నీ అందుబాటులో ఉన్నాయని చెప్పిన పరిస్థితిని మనం గమనించవచ్చు. ఇక మంత్రిలో కాంగ్రెస్ అరాచక పాలన, కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత మంత్రి నియోజకవర్గంలో అరాచక పాలన సాగుతున్నాయని, ఇందులో భాగంగానే నాగపల్లిలో అకారణంగా ఇల్లు కూల్చారని చెప్పి జడ్పీ చైర్మన్ పుట్టా మధుకర్ ఆరోపించారు. ఏదైతే మంత్రి నియోజకవర్గానికి సంబంధించి ఇక్కడ అరాచక పాలన సాగుతూ ఉన్నది, ఏదైతే శ్రీధర్ బాబు నియోజకవర్గం ఐటీ మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం ఉన్నదో ఇక్కడ పూర్తి స్థాయిలో వనరులు దోపిడీకి గురవుతూ ఉన్నాయి. చెరువు మట్టిని దోచుకుపోతూ ఉన్నారు. అదేవిధంగా ఇసుక దోపిడీకి గురవుతూ ఉన్నది. బియ్యం ఏదైతే పీడిఎస్ రైస్ను దోసుకుపోతూ ఉన్నారు. ఈ రకంగా అక్రమాలకు పాల్పడుతూ ప్రశ్నించే గొంతులను మాత్రం తొక్కి పెడతా ఉన్నారు. ఎవరైనా మాట్లాడితే వాళ్ళ ఇళ్ల మీదకి బుల్డోజర్లు తీసుకొస్తున్న పరిస్థితి, వాళ్ళను ఇబ్బందులకు గురి చేస్తున్న పరిస్థితిని కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. మంతనిలో ఉత్తరప్రదేశ్ పరిస్థితులు, మంతని ప్రాంతాన్ని మరో ఉత్తరప్రదేశ్గా మార్చేందుకు అన్నదమ్ములు కృషి చేస్తున్నారని జడ్పీ చైర్మన్ పుట్ట మధుకర్ ఆరోపించారు. మండలంలోని నాగపల్లిలో ఇటీవల రాత్రి వ్యాపార సంస్థ షట్టర్లు కూల్చివేత స్థలాన్ని ఆయన పరిశీలించారు. అనంతరం జడ్పీ చైర్మన్ మాట్లాడుతూ ఉత్తరప్రదేశ్లో రౌడీలు మాఫియాలకు సంబంధించిన గృహాలు ఉదయం కూల్చివేతకు గురవుతుండగా మంతనిలో మాత్రం అమాయకుల గృహాలను అర్ధరాత్రులు కూల్చివేస్తున్నారని చెప్పి ఆరోపించారు. ఇటీవల ఎన్నికల ఖర్చుల రికవరీ కోసం ఎమ్మెల్యే హైదరాబాద్లో దందా కొనసాగిస్తుంటే తమ్ముడు మంత్రి నియోజకవర్గంలో ఇసుక మట్టి దందాల నిర్వాహకులను భయభ్రాంతులకు గురి చేస్తూ వసూళ్లకు పాల్పడుతున్నారని విమర్శించారు. 10 సంవత్సరాల కాలంలో బీసీ బిడ్డగా ఎవరింటి గద్దెను సైతం కూర్చోలేదన్నారు. దేశంలో రాహుల్ గాంధీ అంబేద్కర్ ఆశయాలను పట్టుకొని ప్రసంగాలు చేస్తుంటే ఇక్కడే రాజ్యాంగ విరుద్ధంగా పేద బీసీ బిడ్డల షటర్స్ కూల్చివేస్తున్నారని ఆరోపించారు. పోలీసులు తమ పరిధులు దాటి ప్రవర్తిస్తున్నారని ఈ వ్యాయామం మంచిది కాదన్నారు. లద్నాపూర్లో చాలామంది నిర్వాసితులు ఆర్ఎన్ఆర్ రాక బాధపడుతున్నారని, వారి సమస్యను పరిష్కరించే దిశగా మంత్రి ఆలోచన చేయాలన్నారు. ఓటు వేసే ముందు బీసీ ఎస్సీ ఎస్టీలు ఆలోచించి వేయాలన్నారు. షటర్ల కూల్చివేతపై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని చెప్పి పేర్కొన్న పరిస్థితి. ఏదైతే మొన్నటి రోజున రాజకీయ కక్ష సాధింపు చర్యలో భాగంగా నాగపల్లిలో షటర్లను కూల్చివేయడానికి వస్తే మీరు మార్కింగ్ ప్రకారం వారిని తొలగిస్తామని చెప్పి దాన్ని అడ్డుకోవడంతో వెనుదిరిగిన ఇటు పోలీసులు అయితేంది, అటు పంచాయతీ అధికారులు అయితేంది తిరిగి వెనుకకు జరిగి 33 ఫీట్లు వెనుకకు జరిగి మరో ఫీటు అదనంగా విడిచిపెట్టినప్పటికీ కూడా మళ్ళీ రాత్రి వచ్చి దొంగల్లాగా బందిపోట్లలాగా దాన్ని కూల్చేసి వెళ్ళిన పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. ఈ రకంగా కాంగ్రెస్ నాయకులు కక్ష సాధింపులకు పాల్పడతా ఉన్నారు. మరోవైపు ఏదైతే 100 కోట్లతోటి ఇక్కడ మంతనిలో గెలిచిండో ఆయన మళ్ళీ ఆ డబ్బుల వసూలు కోసం ప్రయత్నాలు చేస్తున్నారని జడ్పీ చైర్మన్ ఆరోపిస్తున్న పరిస్థితి. మరోవైపు ఏదైతే యూపీ లాంటి రాష్ట్రాల్లో దొంగలు డెకాయిట్లు రౌడీ షీటర్ల ఇళ్లను బుల్డోజర్లతో కూల్చేస్తూ ఉంటే ఇక్కడ మంతనిలో అదే పరిస్థితులను సృష్టించే విధానంలో భాగంగా ఇక్కడ అమాయకుల షట్టర్లను అర్ధరాత్రులు వచ్చి కూల్చేస్తున్న పరిస్థితి. దొంగల్లాగా బందిపోటులాగా ఇక్కడ కూల్చేస్తూ ఉన్నారు కాంగ్రెస్ నాయకులు. మరోవైపు ఇక్కడ మంతెన్లో ఎస్ఎస్ ట్యాక్స్ వసూలు అవుతూ ఉన్నది. చెరువులన్నింటినీ కూడా దోపిడీకి గురవుతూ ఉన్నది. ఏదైతే మంత్రి శ్రీధర్ బాబు తాను అధికారంలోకి రాగానే వనరుల దోపిడినంతా అరికడతా అని చెప్పిండ్రు. ఇక్కడ నుంచి గత ప్రభుత్వ హయాంలో మీ వనరులన్నీ దోచుకుపోతా ఉన్నారు, ఇది మీ తాత ముత్తాతల ఆస్తి, ఈ వనరులు దోపిడీకి గురవుతా ఉన్నది, ఇప్పుడు మనం ఏం చేయలేకపోతా ఉన్నాం, మన ప్రభుత్వం రాగానే ఆ దోపిడీని అంతా అరికడతా అన్నాడు. ఈరోజు గ్రీన్ ట్రిబ్యునల్ తీర్పు ఇచ్చింది. ఆ తీర్పును అడ్డం పెట్టుకొని ఆయన ఆపాల్సిన మంత్రి శ్రీధర్ బాబు యథేచ్ఛగా వాటిని విచ్చలవిడిగా నడిపిస్తూ ఉన్నాడంటే ఇప్పుడు ఇసుకకు సంబంధించిన ధనం ఎవరి జేబుల్లోకి వెళ్తుందన్నది కూడా ప్రజలందరూ ఆలోచించాలి. మరోవైపు ఆయన అనుచరులందరూ కూడా ఎక్కడ పడితే అక్కడ చెరువులను దోచుకుపోతున్న పరిస్థితి. కేవలం 3,000-4,000 క్యూబిక్ మీటర్లకు డబ్బులు కట్టి 1,00,000 నుంచి 1,50,000 క్యూబిక్ మీటర్లు అంటే కోట్లాది రూపాయల మట్టిని దోచుకుపోతా ఉన్నారు. ప్రభుత్వ ఖజానాకు గండి కొడతా ఉన్నారు. మరోవైపు
మరి కాంగ్రెస్ నాయకులు ఇటు పీడిఎస్ రైస్ దందా చేస్తూ ఉన్నారు, ఇటు మట్టి దందా చేస్తూ ఉన్నారు, ఇటు ఇసుక దందా చేస్తూ ఉన్నారు, మరోవైపు ఖమ్మంపల్లి లాంటి గుట్టలను తోడి ఎర్రమట్టి దందా చేస్తూ ఉన్నారు. ఈ రకంగా మరి వనరులను కాపాడుతా అని చెప్పి గప్పాలు కొట్టిన శ్రీధర్ బాబు ఇప్పుడు ఆ దిశగా ఎందుకు కృషి చేయడం లేదు? అదేవిధంగా నిన్నటి రోజున ఏదైతే శ్రీధర్ బాబు జన్మదినం ఉండే ఆ జన్మదినానికి ఇక్కడ కాంగ్రెస్ నాయకులు మరి దీన్ని కూల్చేసి ఆయనకు మరి జన్మదిన గిఫ్ట్ను అందించినట్టుగా మనం ఇక్కడ భావించాలి. ఇది మంతెనలో నెలకొన్న పరిస్థితులు, రాక్షస పాలన ఏ విధంగా కొనసాగుతూ ఉన్నది, మరి ఇక్కడ ప్రతిపక్షాల ఇండ్లను కూల్చేసి ఏ విధంగా రాక్షసానందం పొందుతూ ఉన్నారు, అదేవిధంగా భూముల కబ్జాలకు పాల్పడుతూ ఉన్నారు. ఎవరైతే తమకు అనుకూలంగా అడిగిన భూములు ఇవ్వకపోతే ఇంటికి పిలిపించి మరి దాడులు చేసి వాళ్ళ విన్నే మరి కేసులు నమోదు చేయిస్తూ ఉన్నారని కూడా నిన్నటి రోజున జెడ్పీ చైర్మన్ ఆరోపించిన నేపథ్యంలో మంతెనలో పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, ఎన్నికల కోడ్ అమల్లో ఉండగానే ఇలాంటి పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో రేపు ఎన్నికల కోడ్ మూసిన తర్వాత పోలీస్ రాజ్యం నడుస్తుంది. మరి అడిగేవారే ఉండరు, ఎవరైతే ప్రశ్నిస్తారో వాళ్ళ మీద మరి పోలీసులతోటి ఇక్కడ కేసులు పెట్టి వాళ్ళని అణిచివేసే ప్రయత్నం చేస్తారు. ఇప్పటికే శ్రీధర్ బాబు చెప్పిండు, నేను 35mm సినిమాని చూపించిన, రాబోయే రోజుల్లో 70mm సినిమాని. ఆ 70mm సినిమాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది కనబడుతూ ఉన్నది. ఇక్కడ ఖచ్చితంగా వాళ్ళ మీద దాడులు చేయడం, లేదంటే ఇక్కడ ఇళ్లను కూల్చేయడం, అవసరమైతే పోలీసులతోటి అక్రమ కేసులు పెట్టడం, ఇప్పటికే అక్రమ కేసులు పెట్టడం జరుగుతూ ఉన్నది, ఇల్లు కూల్చేయడం జరుగుతూ ఉన్నది. ఇంకా 70mm సినిమా అంటే హత్య కేసులలో, అత్యాచారం కేసులలో కూడా ఇరికించడానికి ప్రయత్నాలు చేస్తారని చెప్పి ప్రతిపక్షాలన్నీ భయభ్రాంతులకు గురవుతున్న పరిస్థితిలో మరి మంత్రి పరిస్థితుల మీద ముఖ్యమంత్రి కూడా ప్రత్యేకంగా దృష్టి సారించాల్సిన అవసరం ఉన్నదని చెప్పి ప్రజాస్వామ్యవాదులు చెప్తున్న పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. ఇది ఈరోజు మార్నింగ్ న్యూస్. తిరిగి రేపు కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.